చాలు, అందరం మనం పాటిద్దాం. భూతాల స్వర్గమైనటువంటి జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ ఎత్తివేయడంతో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జమ్మూ కాశ్మీర్ పర్యటనలో అక్కడ విహారయాత్రలు చేయాలన్న ఆలోచనతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది ఐఎస్ఐ తీవ్రవాదులు కావాలని చెప్పేసి మొన్న జరిగిన వక్ఫ్ బోర్డు కావచ్చు, లేదంటే ఇంకా కొన్ని కారణాలు కావచ్చు, భారతదేశం యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేయడం కోసం అని చెప్పేసి పనిగట్టుకొని ఐఎస్ఐ ఉగ్రవాదులు ఓన్లీ అక్కడ విహారయాత్రకు వెళ్ళిన ఓన్లీ హిందువుల ఐడి కార్డులను చూసి ఎవరైతే హిందువులు ఉన్నారో హిందువులను మాత్రమే మొట్టపెట్టడం అనేది తీవ్రంగా శోచనీయమైన ఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా దీనికి ప్రతిఫలంగా మీకు ఈరోజే మోడీ గారు భారతదేశానికి వచ్చారు. ఇకనైనా మీ ముష్కర చర్యలు కట్టిపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉంది అని కొన్ని ఉగ్రవాద శక్తులు ఈ ప్రశాంతతను దూరం చేయాలని చెప్పి కొన్ని పన్నాగాలు వల్లి వాళ్ళను టార్గెట్ చేసుకొని వాళ్ళు హిందువుల పేర్లతో సహా వాళ్ళ బట్టలు విప్పి వాళ్ళ కొన్ని విధానాలు చూసి వీళ్ళు హిందువులా కాదా తెలుసుకొని మరి హిందువులైతే చంపాలని అనుకున్న ఉగ్రవాదులకు ఈరోజు అమిత్ షా గారు కావచ్చు, వారికి ఆ ఉగ్ర శక్తులకు ఉగ్రవాదులకు అంతకంత లెక్క చూపించే రోజు వస్తుంది. ప్రపంచమే మనకు సపోర్ట్గా ఉంది. ప్రపంచ దేశాలకే వెన్నుముఖంగా ఉన్న భారతదేశం, ఆ భారతదేశంలో మోదీ గారు ఇంతమంది ఐకమత్యంతో పెంచుతుంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉగ్రవాదులు పన్నాగానికి ఈరోజు రాత్రి గడువు తేరిపోతుంది.